మానస్, ప్రతిమ 6 నెలల క్రితం పెళ్లైన జంట. ప్రతిమ ఎంబీఏ చేసి, పెళ్లి కాగానే అత్తామామ భర్తకి అన్ని దగ్గర ఉండి సమకూర్చడం కోసం జాబ్ మానేసి ఇంట్లో ఉండిపోయింది. మానస్, అతని తల్లిదండ్రులకి ప్రతిమ చాలా ఇష్టం. కానీ అతనికి అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు. ఎవరైనా అబద్ధం చెప్పారని తెలిస్తే ఇంకా అతని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాడు. అవతల వాళ్లు ఫీల్ అవుతారా లేదా అనేది కూడా ఉండదు. మానస్ తన ముద్దు మురిపాలతో ప్రతిమకి ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు. ప్రతిమ ముసిముసిగా నవ్వుకునేది. ఒకరోజు తల్లి తండ్రి ఇంకా లేవలేదు. ప్రతిమ తెల్లవారుజాము 5:30కే లేచి టిఫిన్కి ఇడ్లీ, చట్నీ చేస్తూ మధ్యాహ్నం మానస్ లంచ్ బాక్స్కి వేపుడు అన్నం చేస్తోంది. మానస్ లేచి స్నానం చేసి, అమ్మానాన్న ఇంకా లేవలేదు అని గ్రహించి మెల్లగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్లి వెనుకనుంచి కౌగిలించుకున్నాడు. హఠాత్తుగా వచ్చేసరికి ప్రతిమ కంగారు పడి వెంటనే తేరుకుని, అబ్బా ఇలా సడన్గా రావద్దని ఎన్నిసార్లు చెప్పానండి. నాకసలే కంగారు అంది ప్రతిమ. అంత కంగారైతే ఎలా బంగారం? నిన్ను ఇంత చొరవగా ఒళ్లంతా తడిమే హక్కు నాకే ఉంది కదా అని చేతులు బిగించి బుగ్గలు ముద్దాడాడు. ముందు వెళ్ళి రెడీ అవ్వు మానస్, మామయ్యకి టీ ఇవ్వాలి అని వెళ్ళి అత్తమామలని లేపి పనుల్లో పడింది. అయితే మానస్ వాళ్ల ఇంట్లో ఒక బీరువా ఉండేది. దాంట్లోనే అన్ని డబ్బులు పెడతాడు మానస్. ఆ బీరువా అతని రూమ్, తల్లిదండ్రుల రూంకి మధ్యలో ఉండేది. తల్లిదండ్రులకి ఏమైనా అవసరం అయితే డబ్బు తీసుకుంటారు అన్న ఆలోచనతో పెట్టాడు. ప్రతిమకి అన్ని తానే తెచ్చి పెట్టాడు కాబట్టి ఆ బీరువాని ఎప్పుడు ముట్టలేదు. ఒకరోజు మానస్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రతిమ తమ్ముడి పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. ప్రతిమ ఇంట్లో ఆమె అత్తమామలు మాత్రమే ఉన్నారు. ఆ రోజు ఉదయం లేచినప్పటి నుంచి మానస్ వాళ్ల నాన్నగారికి కొంచెం అన్ఈసీగా ఉంది. కొడుకు, కోడలు వెళ్లిన అరగంటకి గుండె పట్టుకుని పడిపోయాడు ఆయన. మానస్ అమ్మగారు కంగారు పడ్డారు. కొడుకు, కోడలి నెంబర్ నోటెడ్ లేదు. ఒకే ఇంట్లో అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్లు ఫోన్ నంబర్లు గురించి పట్టించుకోలేదు ముసలోళ్లు ఇద్దరూ. పక్కింటి డిగ్రీ చదివే కుర్రాడిని పిలుచుకు వచ్చి ఆటో పిలిపించి పడుకోబెట్టి బీరువాలో డబ్బులు తీసుకుని గడియ పెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. గుడిలో తమ్ముడి పేర అర్చన ముగియగానే మధ్యాహ్నం వంట ఇంకా చేయలేదు. అత్తమామలకి ఆకలేస్తుందేమో అని గబగబా ఇంటికి వచ్చేసరికి ఇంటి గడియ పెట్టి ఉండటం చూసి అత్తగారు పక్కింటికి వెళ్ళిందేమో అని సర్ది చెప్పుకుని లోపలికి వెళ్లేసరికి బీరువా తెరిచి ఉండటంతో అత్తయ్య డబ్బు తీసుకున్నారు అని అర్థమై అది మామూలు అవ్వడంతో వదిలేసింది. మామూలుగా అయితే వేరే ఎవరైనా దొంగలు పడ్డారని భయపడతారు. కాని ఆ బీరువా సంగతి, అత్తగారి సంగతి తనకు బాగా తెలుసు. అది పాత బీరువా కాబట్టి తలుపు త్వరగా పడదు. అత్తగారికి ఆ తలుపు వెయ్యడం అస్సలు రాదు. సో అలా వదిలేసి వెళ్ళుంటుంది అనుకుని తలుపు వేస్తుంటే మానస్ డబ్బు ఎవరికో ఇచ్చేది ఉండటంతో అప్పుడే ఇంటికి వచ్చాడు. ప్రతిమ బీరువా తలుపు వేయడం, మానస్ ఇంట్లోకి రావడం ఒకేసారి జరిగాయి. బంగారం దాంట్లో 50,000 ఉంటాయి. తీసివ్వు, ఫ్రెండ్కి ఇచ్చేది ఉంది అన్నాడు మానస్. ప్రతిమ మళ్లీ బీరువా తీసి డబ్బు లేకపోవడంతో అదే మాట చెప్పింది. తను వచ్చేసరికి బీరువాలో ఏదో తీసుకుని ఇప్పుడు అబద్ధం చెప్తుందని కంక్లూషన్కి వచ్చాడు మానస్. నువ్వేమైనా డబ్బు తీసావా అన్నాడు డౌట్గా. నేనెందుకు తీస్తాను మానస్ అంది అయోమయంగా. నోరు ముయ్యి. నేను వచ్చేసరికి బీరువాలో డబ్బు తీసి మూస్తున్నావు. నేను అడిగేసరికి డబ్బు నువ్వే తీసానంటే నేను తిడతాను అని అబద్ధం చెప్తున్నావు. నువ్వు డబ్బు తీసుకున్నందుకు నాకు కోపం లేదు. కాని అబద్ధం చెప్పావు చూడు, అక్కడ నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నా ముందు ఉండకు అని కసిరాడు. అది కాదు మానస్ అని ఏదో చెప్పబోతుంటే చిమాట్లాడతావు మళ్లీ సిగ్గు లేకుండా అని అరిచాడు. ఆ అరుపులకే ప్రతిమ ప్రాణం చచ్చిపోయింది. మానస్ ఎప్పుడు అంతలా అరవకపోవడం, అతని మాటలు అన్ని కలిసి ప్రతిమ మనసు చాలా బాధపడింది. అయితే మానస్ అమ్మగారుకి, పెద్దాయనకి సాయం చేసిన పక్కింటి డిగ్రీ పిల్లాడు మానస్కి ఫోన్ చేసి, అన్నా, అంకుల్కి హార్ట్ స్ట్రోక్ వస్తే నేను, ఆంటీ హాస్పిటల్కి వచ్చాము. నీ నెంబర్ ఆంటీకి తెలీదు అంటే నేను ఫోన్ చేశాను. ఇంటి దగ్గర తెచ్చిన 50,000 అడ్మిట్ చేసుకుని టెస్ట్లు చేసుకోడానికే సరిపోయాయి. నువ్వు ఇంకొన్ని తే అన్నా. హా, మేము వచ్చేటప్పుడు ఇంట్లో ప్రతిమ వదినా లేదు, గుడికి వెళ్ళిందంట. తనని కూడా తీసుకురా, ఆంటీకి ధైర్యంగా ఉంటుంది అన్నాడు ఆ అబ్బాయి. ఇల్లు నిశ్శబ్దంగా ఉండడంతో ఆ మాటలు ప్రతిమకి కూడా క్లియర్ కట్గా వినపడ్డాయి. దాంతో విషయము అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు మానస్కి. గబగబా ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. 3 రోజుల ట్రీట్మెంట్ తరువాత డిశ్చార్జ్ చేసి పంపారు. ఆ 3 రోజులు మందులు, అత్తగారు, మామగారి మొహం తప్ప మందులు, టెస్ట్లు అంటూ తిరుగుతున్నా
మానస్ మొహం మాట వరసకి కూడా ప్రతిమ చూడలేదు. ఇంటికి వచ్చాక కూడా వాళ్ల పనులే సరిపోయాయి ప్రతిమకి. మానస్ మాట్లాడుతున్నావు? ఆ తప్ప ఏం మాట్లాడట్లేదు. గదిలోకి వెళ్లడం కూడా మానేసింది. హాల్లో సోఫాలోనే పడుకుని అత్తమామ లెవకముందే లేస్తుంది డౌట్ రాకుండా. ఒక 10 రోజులకి అంతా సద్దుమణిగాక ఒకరోజు ఉదయం హ్యాండ్ బాగ్ పట్టుకుని బయటికి వెళ్తున్న ప్రతిమని ఆపింది అత్తగారు. మానస్ కూడా ఆఫీస్కి రెడీ అవుతూ వీళ్ల మాటలు విని బయటికి వచ్చాడు. ఏంటమ్మా ఎక్కడికి అంది. నేను ఆపేసిన జాబ్ మళ్ళీ చేయడానికి అత్తయ్యా. నా అవసరాలకి డబ్బులు కావాలి కదా అంది ప్రతిమ. అదేంటమ్మా, నీ భర్త డబ్బు నీది కాదా? నీ అవసరాలకు కూడా వాడుకోమని వాడు కూడా చెప్పాడు కదా అంది. కాదు అత్తయ్యా, ఆయన డబ్బు ఆయనదే. ఆయన సంపాదన నాది కాదు. నాకు హక్కు లేదు అంది ప్రతిమ. ఏంట్రా అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు నవ్వుతూ మాట్లాడుకోవడం కూడా చూడలేదు. ఏమైంది అంది మానస్ వాళ్ళమ్మ మానస్ని. అమ్మా, అది ఆ రోజు నువ్వు నాన్న కోసం తీసుకున్న డబ్బులు తను తీసిందనుకుని బాగా నోటికొచ్చినట్టు తిట్టేశాను. నేనెంతసారీ చెప్పినా పట్టించుకోవట్లేదు అన్నాడు తల దించుకుని. ఓరిని ఎంత పని చేశావు? అంత డబ్బు ఆ పిల్ల ఎందుకు తీస్తుందిరా? అసలు ఉప్పు, పప్పు కూడా నా చేత డబ్బు తీయించి తెస్తుంది. 50,000 తీస్తుందా? కనీసం ఆ అమ్మాయి చెప్పేది అయిన వినాలి కదా అంది ఆవిడ నోటిమీద చెయ్యేసుకుని. అబ్బా అమ్మా, తెలుసు కదా, నాకు అబద్ధం చెప్తున్నారని అనిపిస్తే నా నోటికి అడ్డు ఆపు ఉండదని. ఆ మాత్రం దానికే తనిలా చేస్తే నేనేం చెయ్యను అన్నాడు మానస్. నీ నోటికి అడ్డు ఆపు లేకపోతే అవతల వాళ్లకి ఆత్మాభిమానం కూడా ఉండదా? అందుకే ఆ అమ్మాయి వెళ్తుంది అంది వాళ్ల అమ్మ. మానస్ వెంటనే ప్రతిమ చేతులు పట్టుకుని, సారీ ప్రతిమ, తప్పే, నేను అలా నోటికొచ్చినట్టు వాగడం తప్పే, సారీ అన్నాడు బాధగా. నేను నిజంగా అబద్ధం చెప్పో, తప్పు చేసో తిడితే నేను బాధపడేదాన్ని కాదు. కానీ మీరు నేను అది చేశానో లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, నన్ను మాట్లాడనివ్వలేదు. 4 గోడల మధ్య జరిగింది కాబట్టి మనం చెప్పే వరకు అత్తయ్యకి కూడా తెలియలేదు. అదే మీరు ఆవేశంలో ఏ ఫంక్షన్లోనో, పార్టీలోనో అందరి ముందు అరిచుంటే నేను ఏ బంధువుల ఇంటికి వెళ్లిన షర్ట్ పాకెట్లు, బీరువా తాళాలు కూడా దాచిపెట్టుకునేవారు. అప్పుడు నాకెంత అవమానం! ఏ ఆడదానికి అయినా గౌరవం, మర్యాద, తండ్రి, అన్నాతమ్ముళ్ళు, భర్త వల్లే దక్కుతాయి. అసలు మీరు చెప్పే వరకు కూడా అందులో 50,000 ఉన్నట్టు కూడా తెలీదు నాకు. నేను చేశానో లేదో కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే నాకు బాధగా ఉంది. అంత జరిగాక కూడా నేను అన్ని మర్చిపోయి మీరు కొత్తగా మీ డబ్బు మీద ఇచ్చే హక్కు నేను అనుభవించలేను. మీరు తెలిసి అరిచినా, తెలియక అరిచినా నాకు జ్ఞానోదయం అయింది. ఎవరి ఇండిపెండెన్స్, ఇండివిడ్యువాలిటీ వాళ్లకి ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లలకు. లేకపోతే ఇలాగే భర్తచేత అనుమానించబడాలని నాకు అర్థమయ్యేలా చేశారు. ఇన్ని రోజులు మీ గురించి నా చదువు, ఉద్యోగం అన్నీ మానేసి, మీకు అన్ని దగ్గరుండి సమకూర్చి తప్పు చేశాను. ఇకపైన నా గౌరవం, మర్యాద సమకూర్చుకుంటాను అని అత్తగారి వైపు చూసి, క్షమించండి అత్తయ్యా, మీ కళ్ల ముందే మీ అబ్బాయితో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. కోడలిగా కాకుండా నా స్థానంలో ఉండి ఆలోచించండి. నా బాధ మీకు అర్థమవుతుంది. అలా అని మిమ్మల్ని నేను నిర్లక్ష్యం చేయను. ఆఫీస్ నుంచి వచ్చాక మీకు నేనే వండిపెట్టాను. కానీ ఆలస్యం అయినప్పుడు కొంచెం ఓపిగ్గా చూడండి చాలు. అలా అని అన్ని మర్చిపోయి మీ అబ్బాయితో అన్ని మర్చిపోయి మునుపటిలా ఉండడానికి సమయం పడుతుంది. అది రోజులు అవ్వొచ్చు, నెలలు అవ్వొచ్చు, సంవత్సరాలు అవ్వొచ్చు అని ముగించి వెళ్ళిపోయింది తన గౌరవం కోసం.